హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పింది. వీరందరికీ వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి తాజాగా అర్హతలు సైతం ఏపీ రాష్ట్ర సర్కార్ తెలియజేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా ఈ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీపై సందిగ్ధం నెలకొంది. ఎప్పటి నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు, ముందుగా ఎవరెవరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలైనా, రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అయితే తెలిపింది. అయితే ఆ దిశగా ప్రభుత్వం తాజాగా అడుగులు వేస్తుంది. మనకి గత నెల అంటే మనకి డిసెంబర్లోనే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి దరఖాస్తు ప్రారంభించి సంక్రాంతి పండుగ సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుందని గతంలోనే ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే ఆ దశగా చర్యలు అడుగులు పడలేదు. ఇక మనకి తాజాగా క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త రేషన్ కార్డులను మార్చి నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కావాల్సిన ప్రక్రియ ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిందని, వీటికి సంబంధించి డిజైన్లు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఇక కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ తరహా అంటే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకి ఆ లబ్ధిదారుల వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, రేషన్ సరుకులు ఏం తీసుకున్నారని చెప్పి మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఇక ఈ రేషన్ కార్డు మనకి గతంలో మాదిరిగా పెద్ద సైజులో కాకుండా స్మార్ట్ కార్డుల అంటే ఏటీఎం కార్డు తరహాలో ఉండేలాగైతే డిజైన్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పలు డిజైన్లను అయితే పరిశీలిస్తుంది. ఇక ఈ రేషన్ కార్డులను మనకు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందజేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులను అయితే మంజూరు చేయాల్సి ఉంటుంది. వీరిలో కొత్తగా పెళ్ళైన వారు, మార్పులు చేర్పులకు సంబంధించి రేషన్ కార్డులను అయితే అప్లై చేసుకున్నారు. వీరందరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయనున్నారు. ఇక మరోవైపు కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డుల డిజైన్ని పూర్తిగా మార్చి కొత్త తరహాలో కార్డులు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇందు మేరకు మనకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. మనకి అలాగే కొత్తగా రేషన్ కార్డుపై మనకేంటంటే ప్రభుత్వ లోగో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఫోటోలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందని, దీనికి సంబంధించి మనకి లాగిన్ కూడా అందజేస్తామని చెప్పి అయితే ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారా, లేదా మార్పులు చేర్పులు పేర్లు నమోదు చేసుకున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.